హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 10వ అధ్యాయం 41వ శ్లోకాన్ని కంఠస్థం చేద్దాం. మీరు ఆల్రెడీ వాట్సాప్‌లో పంపాను. ఆల్రెడీ నేర్చుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ శ్లోకం చెబుతుంది భగవంతుడి యొక్క విభూతులు ఈ ప్రపంచమంతా ఉన్నాయి. మొత్తం విభూతులన్నీ చెబుతారు భగవంతుడు. దేవతల్లో నేనే ఇంద్రుడిని. అలాగే ఎన్నో ఏనుగులున్నాయి. కానీ ఆ ఏనుగుల్లో గూడా విశిష్టమైనది ఐరావతం. ఎన్నో గుర్రాలున్నాయి. వాటిల్లో విశిష్టమైనది ఉచ్చైశ్రవ. అలాగే జంతువుల్లో నేను సింహాన్ని, అలాగే పర్వతాల్లో నేను హిమాలయాన్ని, మేరు పర్వతాన్ని, అలాగే స్థావరాల్లో ఒక చోట ఉన్నాయి కదలని వాటిల్లో నేను హిమాలయాన్ని ఇలాగా భగవంతుడు అన్నీ చెప్పి, ఈ ప్రపంచంలో మనం దేనిని చూసి చెందినా సరే, ఆశ్చర్యపోయినా సరే, మనం చాలా చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. అమ్మో! హిమాలయ పర్వతాలు దేవప్రయాగ దాకా ఎళ్ళాం మేము. దేవప్రయాగ దాకెళ్తేనే ఈ పర్వతాలేంది అన్నట్టు ఆశ్చర్యం అన్నమాట. కానీ అవి ఇంకా అక్కడి నుండి ఇంకా ఎక్కువ 8 గంటలెళ్తే ఆ బద్రీనాథ్ వస్తుంది. అలాగా మనకి ఈ ప్రపంచంలో దేనిని జూసి ఆశ్చర్యపోయినా సరే, దేనిని జూసి మనకి విస్మయం కలిగినా సరే, అమ్మో! ఏందిది ఇలా ఉంది అని. భగవంతుడు చెబుతున్నారు అదంతా నా యొక్క చిన్న అంశం మాత్రమే. అవన్నీ నా యొక్క విభూతులు, నా యొక్క చిన్న అంశాలు అని ఇక్కడ వివరిస్తున్నారు. ఈ శ్లోకం నేర్చుకుందాం మనం. యద్యద్విభూతిమత్సత్వం 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 శ్రీమదూర్జితమేవ వా శ్రీమదూర్జితమేవ వా శ్రీమదూర్జితమేవ వా శ్రీమదూర్జితమేవ వా శ్రీమదూర్జితమేవ వా. శ్రీమదూర్జితమేవ వా. మొదటి 2 లైన్‌లు 3 సార్లు చదువుదాం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా. తత్తదేవావగచ్చత్వం 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 మమ తేజోంస సంభవం 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 తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఓకే, మొత్తం శ్లోకం 3 సార్లు చదువుదాం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఓకే. యత్ ఏవైతే విభూతులు మత్ కలిగినట్టి సత్వం అస్తిత్వము శ్రీమద్ అందమైనవి ఊర్జితం మహిమ కలవి ఏవా నిశ్చయముగా వా లేదా తత్తత్ అవన్నీ ఏవా నిశ్చయముగా అవగచ్చ తప్పకుండా తెలుసుకోవలసింది
త్వం నీవు, మమ నా యొక్క, తేజస్సు యొక్క, అంశ నుండి, సంభవ పుట్టినవిగా. సో ఏ అందమైన వాళ్ళని, లేకపోతే ధనవంతులు, లేకపోతే విపరీతమైన శారీరక శక్తి కలిగిన వాళ్ళు, అవన్నీ చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది, విస్మయం కలుగుతుంది. అవన్నీ నా యొక్క చిన్న అంశ మాత్రమే అని తెలుసుకో. ఓకే. సంపన్నములైనవి ఏ పదం? సంపత్తు. సంస్కృత పదం. విభూతి. విభూతి. విభూతియా? ఊర్జితమేమో. సుందరమైనవి. సుందరమైనవి అంటే విభూతినే కాదు. శ్రీమత ప్రభు. వెరీ గుడ్. శ్రీమద్. శ్రీమద్ అంటే సుందరమైనవి, మహిమ కలిగినవి. ఊర్జితం. ఊర్జితం. నేను ఇందాక ఊర్జితం దానికని చెప్పాను, సంపన్నములైనవి. ఊర్జితం దీనికి. ఓకే. అయిన సమస్త సృష్టులు. యద్యద్ ఏవైతే ఉన్నాయో అవి. కేవలము నా. నా అంటే మాం. ఇందులో ఈ శ్లోకంలో మామ్ అనే పదమే రాలేదు. మమ. మమ. తేజస్సు. తేజ యొక్క అంశ. అంశం నుండి అంటే అంశ. ఉద్భవించినవిగా. సంభవ. నేను సంస్కృత పదాలు అడుగుతున్నాను, తెలుగు అడగట్లేదు. ఉద్భవించినవి అంటే మీరు పుట్టినవి అంటున్నారు. సంభవాన్ని తెలుసుకోవలసింది. అవగచ్చత్వం. వెరీ గుడ్. సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలం నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించినవిగా తెలుసుకోవాల్సింది. సో మీరు కూడా జీవితంలో ఎక్కడైనా సరే ఒక అందమైన ఏదైనా మనిషిని కానీ, వస్తువుని కానీ, లేకపోతే మహిమ కలిగిన పరాక్రమము, శక్తి కలిగిన వాళ్ళు, ధనవంతులు, ఇలా ఏది చూసి మీకు విస్మయం కలిగేది ఉన్నా సరే, ఒక్కసారి ఇదంతా భగవంతుడి యొక్క ఒక చిన్న అంశం మాత్రమే. భగవంతుడు ఇంకా ఎంత కలిగి ఉంటాడు, భగవంతుడు ఎంత సుందరమైన వాడు ఉంటాడు, భగవంతుడు ఎంత మహిమ కలిగిన వాడు ఉంటాడు. ఒక చిన్న అంశే నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇకన పూర్తిగా ఉన్న భగవంతుడి నుండి వచ్చిన ఒక చిన్న అంశే ఇలా ఉంది. ఇకన పూర్తిగా ఉన్న భగవంతుడు ఏ విధంగా ఉంటారని మనం భగవంతుడితో కనెక్షన్ చేసుకోవాలి ఏదో చూసినా సరే. ఓకే. యద్యద్ విభూతి మత్సత్వం. యద్యద్ అంటే ఏదైతే, విభూతి విభూతులు, మత్సత్వం. మత్సత్వం అంటే ఏం చూసాం మనం? కలిగినట్టి సత్వం, అస్తిత్వం కలిగిన వట్టివి. శ్రీమద్ అందమైనవి. ఊర్జితం అంటే మహిమ కలిగినవి. ఏవా నిశ్చయముగా, వా తత్తత్ అవన్నీ. అవగచ్చ అర్థం చేసుకోవు అర్జున, త్వం నీవు, నువ్వు అర్థం చేసుకో అర్జున. అవన్నీ మమ తేజో నా యొక్క తేజస్సు నుండి, సంభవం అంశ నా యొక్క తేజస్సు యొక్క ఒక చిన్న అంశ నుండి సంభవం పుట్టినవి అవి. ఓకే. ఇప్పుడు 3 సార్లు చదువుదాం. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. సంభవం.
యద్యద్విభూతిమస్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. యద్యద్విభూతిమస్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఓకే, కంఠస్థం చేసిన వాళ్ళు, ఎవరైతే కంఠస్థం చేయలేదో వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే కంఠస్థం చేశారో వాళ్ళు చెప్పండి. చూడకుండా. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం. వెరీ గుడ్. యాక్చువల్గా నేను 2-3 డేస్ ముందు పంపుతాను, కానీ నిన్ననే పంపాను. దానివల్ల కొంతమంది చదివి ఉండకపోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. మహాలక్ష్మి గారు చెప్పండి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమద్దూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి దేవి గారు. యద్యద్విభూతిమచ్చత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. వెరీ గుడ్, ఎక్సలెంట్. హరే కృష్ణ ప్రభుజీ. వరలక్ష్మి గారు చెప్పండి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి యమునా మాతాజీ గారు. యద్యద్విభూతిమస్తత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవ గచ్చత్వం మమ తేజోస్మ సంభవం. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. పద్మజ గారు చెప్పండి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. చెప్పండి, చూడకుండా చెబుతున్నారు కదా. అవును ప్రభుజీ. చెప్పండి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. వెరీ గుడ్, బాగా చెప్పారు. ధన్యవాదాలు ప్రభుజీ. ఇంకెవరైనా చెబుతారా? సరే, వచ్చే వారం నేను కొంచెం త్వరగా పంపుతాను. ఇంకా ఎక్కువ మంది నేర్చుకోవాలని ఆశిస్తున్నాను.